కృపతి క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు 50 సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథా వేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి హర్రర్ హాస్య కథ వింటారు. వాసివాడి తస్సాదియ్య కథ. కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. వాసివాడి తస్సాదియ్య కథ వినండి. నిరంజనరావు అపారావు గురు శిష్యులు. ఆదివారం అమావాస్య రాత్రి 10 గంటలు. ఆ రోజు నిరంజనరావు పేపర్ విలేఖరి సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంలో ప్రవేశించి దెయ్యాల మీద పరిశోధన చేయడానికి అక్కడికి దగ్గరలో ఉన్న బ్రిడ్జి కింద పాడుపడిన బల్ల మీద కూర్చుని వెయిట్ చేస్తున్నాడు తన శిష్యునితో సహా. ఒరే అప్పారావు, కంగారు పడుతున్నట్టున్నావు ఏంట్రా? రావద్దు అంటే వచ్చావు. నాకంటే చిన్నప్పటి నుండి ఈ రాత్రి పరిశోధనలు అలవాటు. నువ్వు తట్టుకోలేవు. ఎందుకన్నా మంచిదని నీకోసం ఈ సీసాలో ఓఆర్ఎస్ కూడా కలిపి తెచ్చానులే. పోనీ నీకు అంతగా భయమేస్తే ఓ పని చేయరాదు. నేను సరిగ్గా దెయ్యాలు తిరిగే సమయం అర్ధరాత్రి 12 గంటలకు శ్మశానంలోకి వెళ్తాను. మళ్ళీ తెల్లవారుజాము 4 గంటలకు తిరిగి వచ్చేస్తాను. అప్పటి వరకు ఇక్కడే కూర్చో. నువ్వు నాతో పాటు లోపలికి వచ్చి కళ్ళు తిరిగి పడ్డా రక్తం కక్కుకున్నా నేను మీ వాళ్లకు సమాధానం చెప్పలేను. మీ తాత అసలే మంచోడు కాదురా. నా తల మీద ఉన్న 4 వెంట్రుకలు లాగేసి ఊరంతా అల్లరి చేస్తాడు అంటూ తన శిష్యుడు అప్పారావుని ఒప్పించబోయాడు గురువు నిరంజనరావు. అయితే అప్పారావు అందుకు ఒప్పుకోలేదు. గురువుగారు, ఇంకెప్పుడు నేర్చుకుంటానండి నేను మీ దగ్గర నుంచి విద్యలన్నీని. కాస్త భయంగా ఉంది కానీ పర్వాలేదు. పోయిన నెల అమావాస్య ఆదివారం అర్ధరాత్రి కూడా మీతో తిరిగాను కదా ఇక్కడ అంటూ ధైర్యంగా మాట్లాడాడు అప్పారావు. ఇక సమయం రాత్రి 12 గంటలు అవుతుంది. ఇద్దరూ శ్మశానం లోపలికి ప్రవేశించేశారు. అసలు ఈ దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది ఈ వేళ ఖచ్చితంగా తేల్చేసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. అరే అప్పారావు, చెప్పేది జాగ్రత్తగా విను. ఈ దెయ్యాలు మనకి తెలిసిన మనిషిలాగే వచ్చి మన భుజం మీద చెయ్యి వేసి మాట్లాడతాయి. తెల్లవారి వరకు మనతో గడుపుతాయి. తెల్లవారితే కానీ మనకు తెలియదు మనం తెల్లవారు ఓ దెయ్యంతో గడిపామని. ఇలాంటి సంఘటనలు నాకు 2 సార్లు జరిగాయి. అందుకని నువ్వు బీ కేర్ఫుల్, జాగ్రత్త అంటూ హెచ్చరించాడు గురువు నిరంజనరావు. గురువుగారు, మీ మాటలతో నన్ను మరీ కంగారు పెట్టకండి అంటూ ఆయనను అనుసరించాడు శిష్యుడు అప్పారావు. అదిగో ఆ మూలం చూడు మంటలు. అవి నిజం మంటలు కాదురా, దెయ్యాలు చేసే మ్యాజిక్ అన్నమాట అంటూ చూపించాడు గురువుగారు. అప్పారావు కొంచెం భయపడుతూనే తన గురువు వెనుక నడుస్తున్నాడు. మనం చేయవలసింది ఇక్కడ జరిగేవి అన్నీ గుర్తుపెట్టుకుని రేపు నోట్స్ తయారు చేసి ఫోటోలతో సహా ఆ భయంకరం వెబ్ పత్రిక మెయిల్ చేయాలి. వాళ్ళు వాళ్ళకి నచ్చిన ఆర్టికల్కి ₹1,00,000 ఇస్తారట. ఇస్తాడో చస్తాడో ముందు మనం చచ్చేలా ఉన్నాం అన్నాడు నిరంజనరావు. అలా నిరంజనరావు అంటుండగానే పెద్ద శబ్దం రావడంతో గుండె గుబేల్మంది నిరంజనరావుకి. పక్కనే ఉన్న మర్రి చెట్టు ఊడల మీద పడిపోయాడు. చాలాసేపు లేగలేదు. శిష్యుడు అప్పారావు గురువుగారికి తాను ధైర్యం చెప్పి ఆయన సీసాలోని ఓఆర్ఎస్ కొంచెం పట్టించాడు. వెరీ గుడ్ రా అప్పారావు, నీ కోసం తెచ్చింది నాకు పెట్టావు. అందుకనే నేను కూడా నిన్ను వదలలేకపోతున్నాను రా. నాకు ఏదైనా అవార్డు వచ్చింది అనుకో, ఈ పరిశోధన విషయంలో సగం నీకు సగం నాకు. ఓకే, ఇలా చూడు. రే అప్పారావు, ఈ పక్కన చూడు, వీళ్ళు మంత్రగాళ్ళు. ఈ నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు కుంకుమతో ఏవో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు చూడు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, బ్రతకాలి కదా, వాళ్ళను పట్టించుకోవద్దు.
అసలు మనం దెయ్యాల మీద పరిశోధన చేయడానికి ఇక్కడ వచ్చాము అని వాళ్ళకి తెలిసిందనుకో మనల్ని కొట్టి చంపేస్తారు. జర జాగ్రత్త. సౌండ్ ఏమాత్రం చేయకుండా ఈ చెట్లు మూల నుండి మనం అంతా కనిపెట్టాలన్నమాట ఆ విషయం. అదిగో ఆ మూలన సమాధి మీద దెయ్యం కూర్చున్నట్టుందో చూడు. అది దెయ్యం కాదా బాబు, మన ఊరిలో తిరిగే పిచ్చి ప్రకాశంగాడు. ఎక్కడైతే చల్లని గాలిలో పడుకోవడానికి హాయిగా ఉంటుందని రాత్రి అయ్యేసరికి ఇక్కడికి వచ్చేస్తాడు అన్నమాట. సరే ఆ మూలకు వెళ్దాం పద. వీడియో ఆఫ్ అవ్వకుండా చూడు, నీదే బాధ్యత. ఆ తర్వాత చూడలేదు గురువుగారు అంటే కుదరదు అంటూ వివరంగా అన్నీ చూపిస్తూ తన వాయిస్ రికార్డు చేయమని చెప్తూ మరో పక్క ముఖ్యమైన ఫోటోలు తీయమని హెచ్చరిస్తూ ముందుకు నడుస్తున్నాడు గురువు నిరంజనరావు. గురువుగారు, మీకు ఓ విషయం ఎప్పటి నుండో చెబుదామనుకుంటున్నానండి, చాలా నెమ్మదిగా అన్నాడు అప్పారావు. చెప్పరా? ఏం లేదు గురువుగారు, అసలు ఈ దెయ్యాలు చాలా మంచివండి బాబు. వాటి మానాన అవి బ్రతుకుతూ ఉంటే ఈ మనుషులే అంటే మనమే అనవసరంగా వాటిని రెచ్చగొడుతున్నాము అని నా అభిప్రాయం. మీరేమంటారు? చాలా తెలివిగా ప్రశ్నించినట్టు పోజు పెట్టాడు శిష్యుడు అప్పారావు. గురువు నిరంజనరావుకి ఎక్కడో కాదు అక్కడే మండినట్లు అనిపించింది. సగం కాలిన తుమ్మకర్ర తీసుకుని శిష్యుడిని దబదబా బాధేయాలి అనుకున్నాడు. ఇది సమయం కాదని కాస్త స్థిమితపడ్డాడు. ఇంటికి వెళ్ళాక నీ పని చెప్తా అన్నట్టు శిష్యుడిని అదోలా చూశాడు. అప్పారావు ఉడుగుతూ భయపడుతూ గురువు గారిని అనుసరిస్తున్నాడు. గురుగారు, నాకు మీరు అన్నీ నేర్పాలి సార్, కోప్పడకూడదు అన్నాడు నెమ్మదిగా. నువ్వు నాకు శిష్యుడిగా వచ్చినప్పుడే నీ పిచ్చి ప్రశ్నలకు నాలో కోపం మొత్తం పోయిందిరా. వేపించుకు తినక అదేమిటో తొందరగా అడగరా ప్రశాంతంగా అన్నాడు నిరంజనరావు. గురువుగారు, మొన్న ఒక పుస్తకంలో చదివాను, కొంతమంది అసలు దెయ్యాలు లేవు అంటున్నారు. మనం ఈ ప్రయత్నం అంతా వేస్ట్ అంటారా? అది నా ప్రశ్న ప్రశ్నించాడు శిష్యుడు. చాలా తెలివైన వాడివిరా, చాలా మంచి ప్రశ్న వేశావు, నా శిష్యుడు అనిపించుకున్నావు. ఇలా నడుస్తూ నాతో రా, నేను సమాధానం చెబుతాను విను. ఇప్పుడు మంచి ఉంటే చెడు కూడా ఉంటుంది కదా. అవును గురుగారు, అది కరెక్టే. అట్లాగే దేవుడు అంటూ ఉంటే ఉన్నాడు కదా, దేవుడు అంటూ ఉంటే దెయ్యం ఉండి తీరుతుందిరా, ఉండాలి కూడా. ఖచ్చితంగా చెప్పేశాడు గురువుగారు. అది విన్న శిష్యుడు, భలే చెప్పారు గురువుగారు, నాకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. అంతెందుకు గురుగారు, దెయ్యాలు లేకపోయినా మనుషుల్లోనే దెయ్యం కన్నా ఎక్కువగా పీక్కుతునే దెయ్యం మనుషులు కొంతమంది ఉన్నారు కదా. మనుషులు మనం ప్రతిరోజు మనిషి దెయ్యాలతో కలిసే జీవిస్తున్నాం మనం. అలాంటప్పుడు మనకు ఇంకా ఈ దెయ్యాల మీద పరిశోధన ఎందుకు గురువుగారు? లా పాయింట్ లాగినట్టు అడిగాడు అప్పారావు తల ఆడిస్తూ. నువ్వు నాకన్నా 2 ఆకులు ఎక్కువ చదివినట్టున్నావురా, వేదాంతం కూడా మాట్లాడేస్తున్నావు. అబ్బో, ఏ జన్మకైనా నువ్వే నా ఒక శిష్యుడిగా ఉండాలి అన్నాడు ఆనందపడుతూ నిరంజనరావు. గురువుగారు, నాది మరొక చిన్న సందేహం, మీరు నాకు ఈ సందేహం తీర్చాలి సార్, తప్పదు ఖచ్చితంగా అడిగాడు అప్పారావు. ఇది ఇలా ఉండాలి రా శిష్యుడంటే, ఏ అనుమానం వచ్చినా వెంటనే అడిగేయాలి, లోపల దాచుకోకూడదు. అడుగు, దెయ్యాల విషయంలో అసలు సందేహాలు ఉండకూడదురా. చిన్నదైనా పెద్దదైనా సందేహం సందేహమే. నెమ్మదిగా అడుగు, ఎందుకంటే మన అలికిడి వింటే దెయ్యాలు పారిపోవచ్చు కదా, మన ఆట కట్టించేస్తాయి అవి అన్నాడు నెమ్మదిగా నిరంజనరావు శిష్యుడిని చూచి తెగ ఆనందిస్తూ. అదే సార్, దెయ్యాలలో ఎన్ని రకాలు ఉంటాయి సార్ ప్రశ్నించాడు అప్పారావు. నువ్వు సినిమాలు చూడవా? చాలా రకాలు. భయపెట్టే దెయ్యం, కామెడీ చేసే దెయ్యం, శృంగారం చేసే దెయ్యం, చంపేసే దెయ్యం, స్నేహం చేసే దెయ్యం, ఇంకా కనపడకుండా ఏడిపించే దెయ్యం, ఎన్ని రకాలు ఉంటాయిరా. బాబోయ్, వద్దండి గురువు గారు, వద్దండి, వద్దు. బాగా అర్థమైంది, కానీ ఒక్క మాటలో ఈ మనుషుల్లో ఎన్ని రకాలు ఉన్నారో అన్ని రకాల దెయ్యాలు ఉన్నాయని చెప్తే మీరు నాకు అర్థమయ్యి సరిపోతుంది కదా. నా శ్రాద్ధం, నా పిండాకుడు, మీరే నన్ను ఇలా భయపెడితే ఎలాగండి గురువుగారు? నా కాళ్ళ మధ్య తడి ప్రవహించేలా ఉంది అన్నాడు అప్పారావు కొంచెం వణుకుతూ. మరి నేర్చుకుంటాను నేర్చుకుంటాను అన్నావుగా, నేర్చుకో.
అప్పారావు, నువ్వు భయపడకుండా ఉంటానంటే ఓ చిత్రం చూపిస్తానురా, చిత్రంగా వేలు ఊపుతూ అన్నాడు గురువుగారు. ఇదిగో మన వెనకాల చూడు, ఈ రోజు చచ్చిపోయిన ఒక మనిషి తలలోని మెదడు తినడం కోసం నక్కలు గొయ్యి తవ్వేస్తున్నాయి. భయపడుతున్నావా? ఈ ఓఆర్ఎస్ నువ్వు కూడా ముందు కొంచెం తాగు అందించాడు నిరంజన్ రావు. గేటు తీసుకుని లోపలికి ఎవరో వస్తున్నారు. అది దెయ్యమేమోనని నా అనుమానం గురువుగారు, కాస్త భయపడుతూ అన్నాడు శిష్యుడు. చూద్దాం, ఇంత అర్ధరాత్రి మనుషులు రారు కదా, అది దెయ్యమే అయి ఉంటుంది. అదిగో దగ్గరకు వచ్చేస్తుంది. నా భుజం పట్టుకోరా శిష్య, నిన్ను అసలు రావద్దు అన్నాను. ప్యాంటు కూడా తడుపుకున్నట్టున్నావు, నీ దగ్గర వెధవ కంపు వస్తుంది, ముక్కు మూసుకుంటూ అన్నాడు నిరంజన్ రావు. గురువుగారు, ఇలాంటప్పుడు కామెడీ ఏంటండి బాబు, అది దెయ్యం కాదండి, అంగరవారి వీధిలో తిరిగే పిచ్చి పెంచాలమ్మ. అవునా, నేను కూడా అలాగే అనుకున్నానురా. సరే గురువుగారు, నాకు దెయ్యాల మంత్రాలు నేర్చుకోవాలన్నది సార్ గురువుగారు. తన కోరిక బయట పెట్టాడు అప్పారావు. బై, ఇంకా నయం, దెయ్యాన్ని పెళ్ళాడతాను లేదు. అయినా ఈ భయంకర సమయంలో ఇంత అర్ధరాత్రి ఈ స్థలంలో ఇదేమి కోరికరా పడుతాయి, చిరాకు పడ్డాడు నిరంజన్ రావు. గురువుగారు, లాస్ట్ అండ్ ఫైనల్ చిన్న విన్నపం గురువుగారు, మళ్ళీ అడిగాడు శిష్యుడు. గురువుగారు గురువుగారు అంటూ గోకేస్తున్నావు, త్వరగా అడిగి తగలడు, ఇంకాస్త చిరాగ్గా అన్నాడు నిరంజన్ రావు. ఏం లేదు గురువుగారు, నాకు దెయ్యాలకు సంబంధించిన అన్ని విషయాలు పూర్తిగా చెప్పారు, నాకు కూడా అర్థమైపోయింది. ఇప్పుడు నాకు ప్రమోషన్ కావాలి సార్, చేతులు నలుపుకుంటూ అడిగాడు అప్పారావు. అంటే ఆశ్చర్యంగా అన్నాడు నిరంజన్ రావు. ఏం లేదు గురువుగారు, నాకు గురువుగా ప్రమోషన్ ఇవ్వండి, భయపడుతూ అడిగేశాడు అప్పారావు. అప్పుడు నీ ముఖానికి ఎవరూ శిష్యులు దొరకర్రా, నన్ను శిష్యుడిగా ఉండమంటావా? కోప్పడుతూ అక్కడ ఉన్న ఖాళీ కుండతో అప్పారావు నెత్తి మీద కొట్టబోయాడు. అప్పారావు దెయ్యాలు, పిశాచాలు, భూతాలు కలిపి ఒక్కసారిగా గట్టిగా నవ్వేశాడు. అతనిని అనుసరిస్తూ శృతి కలుపుతూ నిరంజన్ రావు కూడా సరదాగా గట్టిగా నవ్వేశాడు. గురువుగారు, నాకు కాళ్ళు పీకేస్తున్నాయి, ఎంతసేపు తిరిగినా దెయ్యం కనిపించడం లేదు కనుక ఆపేద్దాం గురువుగారు, మళ్ళీ నెల ఆదివారం అమావాస్య అర్ధరాత్రి వద్దాం. కోడి కూసింది, తెల్లవారబోతుంది. అదిగో గురువుగారు మనుషులు అలజడి, ఇంకా ఇక్కడ ఈ పరిశోధన చేయడం బాగుండదేమో, ఇంటికి వెళ్ళిపోదాం రండి గురువుగారు. ఇక్కడ ఈ రకంగా నన్ను నా ఫ్రెండ్స్ చూస్తే నాతో స్నేహం కట్టరు, బాగా కంగారు పడుతూ అన్నాడు అప్పారావు. సరే అలాగే చేద్దాంరా, ముందు కిందకు వంగి నీ పాదాలు చూసుకో. అదేమిటి గురువుగారు, చిత్రంగా ఉంది, నా 2 పాదాలు కూడా వెనక్కు తిరిగే ఉన్నాయి. అబ్బో, మీ 2 పాదాలు కూడా వెనక్కు తిరిగి ఉన్నాయి, ఎంత విచిత్రం ఏమిటండి, ఏదో మహావిచిత్రం చూసినట్లు అన్నాడు అప్పారావు. ఏడిచావు, యాక్సిడెంట్లో మన ఇద్దరం చచ్చి వారం అయిందిరా, మనం వెళ్ళేది ఇంటికి కాదురా, ఇదిగో ఈ మర్రి చెట్టు మీదకే గుర్తు చేస్తూ అన్నాడు దెయ్యం నిరంజనరావు. అప్పారావు బుర్ర విదిలించుకున్నాడు. అవును, నేను కూడా ఒక దెయ్యమేగా. అప్పారావు గుర్తొచ్చినట్టు తల ఆడించాడు. వెంటనే గురు శిష్యులు ఆ 2 దెయ్యాలు, అప్పారావు, నిరంజన్ రావు అక్కడున్న శ్మశానంలో ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మీదకు వెళ్ళిపోయాయి. ఆ తెల్లవారుజాము 4 గంటలకు. సమాప్తం. కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు వారి సమర్పణలో కథకు పటాభిషేకం శీర్షికన విశిష్ట కథా వేదికలో భాగంగా ఈరోజు ఒక మంచి హర్రర్ సరదా హాస్య కథ విన్నారు కదా. కథ వాసివాడి తస్సాదియా, కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు. కథ వాసివాడి తస్సాదియా విన్నారు కదా.
మరొకసారి బహుమతులు, అవార్డులు, రివార్డులు పొందిన మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మరి మీ రచయిత. థ్యాంక్ యూ.